వజ్రసేన, నీవు మమ్మల్ని గురుదేవా అని సంబోధిస్తున్నావు. ఇప్పుడు మేము నిన్ను మా శిష్యునిగా చేసుకోవలసిందే. నేను ధన్యుడినయ్యాను గురుదేవా. నా జీవితం ధన్యమైంది. విధి విలాసం చూడండి. సరైన సమయానికి తమరి సేవకై ఉపస్థితుడినయ్యాను. ఇది నిజమే వజ్రసేన, నువ్వు సరైన సమయానికే వచ్చావు. కానీ మా శిష్యత్వం గ్రహించడానికి పూర్వమే నీవు మాదొక కోరికను తీర్చవలసి ఉంది. నేను తమరి ప్రతి కోరికను గౌరవించటం నా మహద్భాగ్యంగా భావిస్తున్నాను. ఆజ్ఞాపించండి గురుదేవా. ఏమిటి తమరి కోరిక? వత్సదేశపు ఉద్దండ రాజకుమారి సుమతిని నీ బాహుబలంతో పరాజితురాలని చేసి ఆమెను మా కాళ్ల మీద పడేలా చేయాలి. తమరి కాళ్ల మీద పడేలా చేయాలా? అంటే ఆమె తమరిని అవమానించినదా? నీవు తెలివైన వాడి వజ్రసేన. నీవు మా శిష్యుడవ్వడానికి అన్ని విధాల యోగ్యుడివి. తమరి అపరాధిని తమరి కాళ్లపై పడవేయటం ఇప్పుడొక శిష్యునిగా నా కర్తవ్యం. ఇప్పుడు మేము నిన్ను మా శిష్యునిగా చేసుకుంటాం. రా. పరమశివుని సమ్ముఖాన చేతులు జోడించి కూర్చో. మా మాటలను తిరిగి చెబుతూ ప్రతిజ్ఞ చేయి. నేను దశార్ణ దేశ యువరాజు వజ్రసేనుడను. నేను దశార్ణ దేశ యువరాజు వజ్రసేనుడను. నేను పరమశివునిపై ఆనవేసి ప్రతిజ్ఞ చేస్తున్నాను. నిష్కపటత్వంతో, వినమ్రంగా, సరళభావంతో గురువు ధూర్జటి శిష్యత్వాన్ని స్వీకరిస్తున్నాను. నేను పరమశివునిపై ఆనవేసి ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను నిష్కపటత్వంతో, సరళము, వినమ్ర భావంతో గురువు ధూర్జటుల శిష్యత్వాన్ని స్వీకరిస్తున్నాను. నేను వారి ఎడల సదా కట్టుబడి ఉండేదను. అయిన ప్రతి ఆదేశాన్ని నా ధర్మంగా అనుకొని అనుసరిస్తూ ఉంటాను. నేను నా గురువు ఎడల సదా కట్టుబడి ఉండేదను. ఆయన ప్రతి ఆదేశాన్ని నా ధర్మంగా అనుకొని అనుసరిస్తూ ఉంటాను. సదా సుఖీభవ. పరమశివులు నీ మనోవాంఛను తీరుస్తారు. ఇక నువ్వు మాకు యోగ్యమైన శిష్యునిగా అవు. నేను హృదయపూర్వకంగా కృతజ్ఞుణ్ణి గురుదేవా. నేను స్వప్నంలో కూడా అనుకోలేదు ఎన్నో ఏళ్ల నా కోరిక నేడు అకస్మాత్తుగా నెరవేరుతుందని. నేను ధన్యుణ్ణయ్యాను. ఇక్కడి నుంచి ఉత్తర దిశగా 10 యోజనాల దూరంలో సుమతి యుద్ధ శిబిరం ఉంది. ఆ అహంకారిని అక్కడ యుద్ధ కౌశలాన్ని అభ్యాసం చేస్తోంది. నీకు ఇది తెలుసు కదా. మహారాజు భద్రసేనుడు ఆమెకు యువరాజుగా పట్టం కట్టాడని. ఆమె స్త్రీ అయ్యుండి తానే పురుషులందరికన్నా శ్రేష్ఠురాలనుకుంటోంది. ఈ విషయం నేను వినియున్నాను గురుదేవా. ఆమెతో ద్వంద్వ యుద్ధం చేయాలని నా కోరిక. నేను ఎదురు చూస్తున్న అవకాశం నేడు అనాయాసంగానే నాకు లభించింది. వజ్రసేనుడు తమరికి నమ్మకంగా చెబుతున్నాడు. తమరి కోరికను శీఘ్రాతి శీఘ్రంగా తీరుస్తాడు. నడువరుణ. తమ ఆజ్ఞ యువరాజా. ప్రణామం గురుదేవా. విజయోస్తు. నాకు నమ్మకం, నా ప్రతీకార వాంఛ తప్పక సఫలమవుతుంది. ఓం నమః శివాయ. 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 ఓం నమః పతి శివాయ. పరమేశ్వరాయ నమో నమః. నేడు పతి పరమేశ్వరులు అత్యంత ప్రసన్నంగా కనిపిస్తున్నారు. ఏమిటో విశేషం? దేవి, నేడు సమాధి నుంచి మేల్కోగానే నీవు మాకు ప్రసన్నవదనంతో కనిపించావు. లేదంటే సదా నువ్వు మా ఎదుట గంభీరంగాను ఇంకా చింతతోటి కనిపిస్తావు. నా మహద్భాగ్యము. నేడు తమరి కృపాదృష్టి నాపైన పడింది. ఆనందమయమైన ఈ సమయంలో నా కోరికను నెరవేరుస్తారా స్వామి? అవశ్యం నెరవేరుస్తాం. కానీ మాకు నీ కోరికలో మా కోరిక యొక్క ప్రతిబింబం కనిపిస్తేనే. తమరి కోరికని మరి నేనెలా తెలుసుకోగలను స్వామి? అయితే మరి మా నుంచి ఎందుకు ఆశిస్తావు?
మేము నీ కోరికను తెలుసుకోవాలని. తమరు అంతర్యామి, అణు అణువు గురించి తెలిసినవారు. నా ఈ చిన్న కోరికను తెలుసుకోవటము మనక తమరికి ఏమంత పెద్ద విషయం? మేము నీ కోరికని తెలుసుకున్నాము దేవి. ఇప్పుడు మమ్మల్ని అడుగు, మా కోరిక ఏమిటని. తమరెందుకు వేళాకోళం ఆడుతున్నారు స్వామి? చెప్పండి, నా ఇచ్ఛను నెరవేరుస్తారా లేదా? అంటే నీకు మా పైన నమ్మకమే లేదా? ఈ లోకంలో తమరిపైన నమ్మకం ఉంచని వారు ఇక తమపైన తామే నమ్మకాన్ని కోల్పోతారు స్వామి. మరిక నేను తమరికి చరణదాసిని. నీ ఇచ్ఛ మా ఇచ్ఛకి కూడా నవజీవనాన్ని ఇచ్చింది. ఇక మన ఇద్దరి ఇచ్ఛ ఒకటే అయింది. అంటే ఇప్పుడు తమరు నాతో గగన విహారం చేయడానికి అంగీకరిస్తున్నారా? అంగీకరిస్తున్నాం. మాత, నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? లేదు లేదు నంది, నేను స్వామికి ఒకటి నివేదించదలుచుకున్నాను. ఇప్పుడు ఇంకా నివేదించడానికి ఏం మిగిలింది దేవి? స్వామి, ఎప్పుడెప్పుడు మనం కైలాసం నుండి బయలుదేరి వెళ్ళినా నంది ఇంకా ప్రమదగణాలు మనం వెనక్కి వచ్చే వరకు చింతిస్తూ ఉంటారు. మనం వీళ్ళకి చెప్పటం మంచిది, మనం ఎప్పుడు తిరిగి వస్తాము అన్నది. వీళ్ల గురించి యోచించకు. వీళ్ళు మనకై చింతిస్తుంటే కనుక అంతకు ముందే మనం వెనక్కి వచ్చేద్దాం. ప్రయాణం అవ్వు. సేనాపతి వరరుచి, సైనికుని తలపైనున్నటువంటి గుమ్మడికాయని నీ లక్ష్యంగా బాణాన్ని వెయ్యి. తమ ఆజ్ఞ యువరాజా. కొట్టేయ్ గుమ్మడికాయని. సేనాపతి, నీ లక్ష్యము నిష్ఫలమైంది. ఇలాతే ధనుసు మాకు ఇయ్యి, మేము నీకు చూపిస్తాము లక్ష్యాన్ని ఎలా భేదించాలో. అనండి యువరాజు సుమతికి, యువరాజు సుమతికి, యువరాజు సుమతికి. సైనిక, 2 ఖడ్గాలను సిద్ధం చెయ్యి. సేనాపతి, ఇప్పుడు ఖడ్గాలతో యుద్ధాభ్యాసం చేద్దాం. నువ్వు మా పైన భయపడుతూ దాడి చేస్తావెందుకు? యుద్ధ భూమిలోనూ నీ శత్రువుని భయపడుతూనే ఎదుర్కొంటావా? ఇక నీ వీరత్వము మేమంటే భయం కారణంగా పారిపోయిందా? లేదు యువరాజా, మేము మీరంటే భయపడట్లేదు. భయపడటం కాకుంటే ఇంకేమిటి? ఏం చూస్తున్నావు? దాడి చెయ్యి. ఊహించుకో మమ్మల్ని నీ శత్రువులా. యువరాజు సుమతికి, యువరాజు సుమతికి. సేనాపతి వరరుచి, ఇది చూస్తూ ఉంటే నీ శ్రద్ధ యుద్ధం పైన లేదు. అదే మేము నిజంగా నీ శత్రువే అయితే నువ్వు జీవించుండేవాడివా? ఎప్పటికీ ఉండను. సేనాపతి ఇంత నిర్బలుడైతే అతని సేన ఏం చేయగలదు? ఇప్పుడు మాకు నీ యోగ్యత, వీరత్వాలపై సందేహం కలుగుతోంది. యువరాజా, నేను తమకు నమ్మకంగా చెప్పగలను, శత్రువు సమక్షంలో నేను నిర్బలుని ఎన్నటికీ కాను. తమరు వీరశ్రేష్ఠులు. ఏ వీరుడు కూడా ఒంటరిగా మిమ్మల్ని యుద్ధంలో ఎన్నడూ ఎదుర్కొనలేడు. నీవు చెబుతున్నది అది సత్యమే. రా, ఇప్పుడు గదా యుద్ధాన్ని అభ్యాసం చేద్దాం. తమ ఆజ్ఞ యువరాజా. గదల్ని తీసుకురండి.
నువ్వు రెండో మారు మా ముందర శస్త్రవిహీనుడివి అయ్యావు. ఇలాగే శత్రువుతో యుద్ధం చేస్తే నీ ప్రాణాల్ని కాపాడుకోగలవా? యువరాజా, తమరు నిజంగా వీరశ్రేష్ఠులు. మేమంతా తమరి వీరత్వం ముందు అవనత మస్తకులం. ఇప్పుడు మాకు అర్థమైంది సేనాపతి వరరుచి. మా వీరత్వానికి పురుష జాతి ఎందుకు భయపడుతోందో. ఇప్పుడు మాకు ధాటిగా ఎదురు నిలవగల పురుషుణ్ణి కలవాలని ఉత్సుకతగా ఉన్నది. వత్సదేశ యువరాజు సుమతి, నాకు కూడా తమరితో ద్వంద్వ యుద్ధానికి అవకాశం ఇవ్వండి యువరాజు సుమతి. ఎవరు నువ్వు? ఇలా నువ్వు మా యొక్క అనుమతి లేకుండా మా యుద్ధ శిబిరానికి వచ్చే సాహసం ఎలా చేశావు? ఒక వీరుడిని ఒక వీరాంగన వద్దకు చేరకుండా ఎవ్వరూ ఆపలేరు. నిన్ను నువ్వే గొప్ప వీరుణ్ణి అనుకుంటున్నావా? నువ్వు వీరుడువో కాదో ఆ నిర్ణయం నువ్వు స్వయంగా చేయనేలేవు. అది తెలుసుకునడానికే నేను తమతో శక్తి పరీక్షకై తరలి వచ్చాను. అలా నన్ను వీరునిగా నిర్ధారించగలిగితే నన్ను నేను ఎంతో భాగ్యశాలిని అనుకుంటాను. యువరాజు సుమతి సమక్షాన తమ వీరత్వము యుద్ధ కౌశల్యాలను నిరూపించుకోవాలి అంటే తమరు తమని పరిచయం చేసుకోవాలి. అక్కడ తమరు ఏం చూస్తున్నారు ప్రభు? మేము ఒక వ్యక్తిని చూస్తూ ఉన్నాము. అతన్ని మేము మా దివ్యదృష్టితో చూసి నవ్వుకుంటున్నాము. ఎవరా వ్యక్తి? నేను ఓ ప్రతిష్ట గల రాజ్యానికి యువరాజుని. ఈ సమయాన నేను కేవలం ఇంతే చెప్పగలను. ప్రతిష్టాత్మక రాజ్యానికి యువరాజువా? అయితే నీకొక పేరు కూడా అవశ్యం ఉండాలే. పేరు కూడా చెబుతాను, కానీ అది శక్తి పరీక్ష తరువాతనే. మాకిప్పుడు నీ యొక్క శక్తి పరీక్ష ప్రతిపాదన అంగీకారమే. అయితే నా ఇంకో నిశ్చయం కూడా వింటారా యువరాజు సుమతి? ఇది మా రాజ్యము, మా యుద్ధ శిబిరము. నీవు మా నిశ్చయాలను అంగీకరించవలే. నాకు తమ ప్రతి నిశ్చయము అంగీకారమే. నేనొకటి చూశాను. తమరికి తమ వీరత్వం యుద్ధ కౌశల్యాలపైన ఆవశ్యకతను మించిన అహంకారం ఉంది. అందుకనే నా నిశ్చయము మనిద్దరి మధ్య జరుగబోవు శక్తి పరీక్ష యొక్క పరిణామంపై ఆధారపడి ఉంది. ఎలాంటి పరిణామం? ముందు తమరు తమ నిశ్చయం చెప్పండి. పరిణామము గురించి మాట్లాడి నువ్వు మా వీరత్వాన్ని ఎంతో రెచ్చగొట్టావు. ముందుగా నువ్వు నీ నిశ్చయాన్ని చెప్పు, పిమ్మట మా నిశ్చయాన్ని వ్యక్తపరుస్తాము. నా నిశ్చయం ఏమంటే, ఒకవేళ మీరు ఖడ్గ యుద్ధంలో నాతో ఓడిపోతే తమరు నా ధర్మపత్ని అవ్వవలసి ఉంటుంది. ఇక ఎల్లప్పటికీ నా ఆజ్ఞాపాలన చేస్తూ ఉండాలి. ఎప్పటికీ కాదు. మాకు ఏ పురుషునికి అధీనంగా ఉండటం అంగీకారం కాదు. మా శిబిరానికి వచ్చి ఇలాంటి దుష్టత్వం చేసేవాళ్ళు మా దండనికి పాత్రులవుతారు. కానీ మొట్టమొదటిసారి అపరాధిని క్షమించడం అది మా పరంపర. ఇక నువ్వు వెళ్ళవచ్చు. యువరాజు సుమతి, అంటే నన్ను ఏమనుకోమంటారు? యువరాజు సుమతి వీరత్వం ఉత్త బీరాలే అనా? తమరిలో అసలు ఒక పురుష వీరుని సవాలుని ఎదుర్కొనే సాహసం లేదు అనా? సౌందర్యానికే ప్రతిరూపమైన సుకుమారి రాజకుమారి సుమతికి ఒక నిజమైన వీర పురుషుని ఎదుర్కొనే సాహసం లేదనా? జాగ్రత్త! మా వీర యువరాజుని అవమానం చేసేటటువంటి వారిని మేము జీవించి ఉండనియ్యము. మాపై దాడి చేస్తే కనుక వారిని మేము జీవించి ఉండనియ్యము. నీకే సాహసం ఉంటే దాడి చెయ్యి, ఇంకా పరిణామాన్ని చూడు. ఆగండి! మాకు నీ శక్తి పరీక్ష ప్రతిపాదన అంగీకారమే.
2 డాళ్లు ఖడ్గాలు తీసుకురండి. నువ్వేమనుకుంటున్నావు దేవి? ఎవరు గెలుస్తారు వీళ్ళిద్దరిలో? నేనైతే ఆ వీరాంగన పక్షమే. తిలకిస్తున్నారు కదా ఎంత వీరత్వముతో ఆ పురుషుణ్ణి ఎదుర్కొంటోందో. ఆ అహంకారి పురుషుడు పరాజితుడు అవ్వవలసిందే. నువ్వు భ్రమలో ఉన్నావు దేవి. అహంకారి పురుషుడు కాదు, అహంకారి ఆ సుమతి. సుమతియా? అవును, సుమతే. ఆమె రాజకుమారికి బదులుగా యువరాజుగా మారిపోయింది. ఇది యువరాజు సుమతి యొక్క యుద్ధ శిబిరం. ఇక ఆ పురుషుని నామం యువరాజు వజ్రసేనుడు. అతను సుమతిని పరాజితురాల్ని చేయడానికే ఇక్కడికి వచ్చాడు. వీరాంగన సుమతి వజ్రసేనుడు వల్ల పరాజితురాలు కాదు దేవి. సృష్టి యొక్క శాశ్వత నియమం ఇది. అహంకారి యొక్క అహంకారము ఖండించబడే తీరుతుంది. యువరాజా, మా నిర్ణయం కూడా విను. ఈనాడు ద్వంద్వ యుద్ధంలో మేము నిన్ను పరాజితుణ్ణి చేస్తే ఇక నువ్వు జీవితమంతా కూడా మా దాసుడిగా పడి ఉండవలే. నీ వంటి సుందర వీరాంగనకు దాసునిగా మారడానికి ఎవరికొచ్చుగత ఉండదు. నువ్వు ఈ ఇద్దరి మాటలు, నిబంధనలు విన్నావుగా దేవి? విన్నాను. Shiva.